నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన సంఘటనని ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డి పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 ఏళ్ల బాలికపై జరిగిన విషయంలో చట్టపరంగా యాక్షన్ తీసుకున్న పోలీసులకి అభినందనలు తెలిపారు. కొంతమంది యువకులు పోలీసులపై రాళ్ల దాడి చేయడం సరైంది కాదన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు పోలీసులు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కామారెడ్డి పట్టణం శాంతియుతంగా ఉందని తెలిపారు. కొంతమంది అమాయక పిల్లలు పాఠశాల వద్దకు వచ్చారని పోలీసులు అరెస్టులు చేసి వారిపై నమోదు చేయడం జరిగిందన్నారు. వారికి భవిష్యత్తు ఉన్నందున వారిని కేసులను మినహాయించాలని కోరినట్లు తెలిపారు. రెస్పాన్సిబుల్ ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. దేశమంతా చూస్తారు మీ ఛానల్స్కు. 1, 2, 3, 4లో ఉన్న వాళ్ళు ఉన్నారు. తొందరపాటి మీరు స్కోరెలింగ్ కూడా వేసే ముందు అయిపోయింది, జరిగింది ఇన్సిడెంట్. కానీ ఫ్యూచర్లో జరిగితే కొంచెం గంట సేపు లేట్ కానీ ఏం మునిగిపోయేది లేదు. కానీ కరెక్ట్ న్యూస్ తెలుసుకున్న తర్వాత మీరు న్యూస్ చేస్తే బాగుంది. ఇప్పుడు మీరే నాకు అడుగుతారు, సార్ అది రేపు కాదట కదా, లైంగిక ఉంది, నేనేం చేయాలి? మీరే రాసేది ఫస్ట్ మీతోనే. మాకు నేను కూడా కూర్చున్న పబ్లిక్ వచ్చి సబ్ టీవీ మేరా దేపో అని మా పియోలు వచ్చి చూస్తాం. అప్పుడు మాకే తెలియదు. ఇక్కడ కామెంట్ నుంచి ఫోన్ కూడా తెలియదు మనకు. ఇన్సిడెంట్ అయింది అని కూడా తెలియదు. ఎప్పటి వరకు టీవీ ఛానల్లో రాలేదు. ప్రింట్ మీడియాతోనే బాధ లేదు. ప్రింట్ మీడియాకు టైం దొరుకుతుంది, మంచిగా కరెక్ట్ చేసుకొని రాసుకుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా వల్లనే ఇది ఎక్కడో దాడిపోయి ఎక్కడో అవుతుంది. అది ఇక్కడే కాదు, చాలా చోట అవుతుంది, నాట్ ఓన్లీ కామారెడ్డి. ఇలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినప్పుడు మనం కొంచెం సావధానంగా ఉండి మన కామారెడ్డి భవిష్యత్తు మంచి నిర్ణయాలు ఉంటుంది. ఎప్పుడు కూడా కామారెడ్డి భవిష్యత్తులో నేను 9% ముస్లిమ్స్ ఏరియాలో నేను 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులు అయినా. ఓన్లీ 9% ముస్లిమే అండ్ 91% మా హిందూ సోదరుల కాన్స్టిట్యూన్సీలో గెలుస్తున్నాను. నేను ఎంతో సెక్యులర్ అర్థం చేసుకోండి. మసీదులకు ఇచ్చిన టెంపుల్స్ కూడా ఇలా కాలభైరవ స్వామి కానీ, లేకుంటే ఇక్కడ చుక్కాపూర్ టెంపుల్ కానీ, లేకుంటే మద్దికుంటది కానీ, అలాంటి పెద్ద పెద్ద టెంపుల్, హిస్టారికల్ టెంపుల్ ఉన్నాయి. మరి ఇలాంటి టెంపుల్స్లో కూడా మేము చేసాం. ఇప్పుడు కూడా శాంతియుతంగానే అందరూ ఉన్నారు. ధన్యవాదాలు. ఈ దీంట్లో ముస్లిమేగానే కాకుండా నాన్ ముస్లిం కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎవరికైనా కానీ ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు కూడా ఏది కూడా చేస్తే రేపు భవిష్యత్తులో ఆ పిల్లలకు జాబ్స్, ఉద్యోగాలు కానీ, విదేశాలు పోయేందుకు కానీ, పాస్పోర్ట్ కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎస్పీ గారికి అండ్ ఐజీ పోలీస్ వాళ్ళకి చెప్తున్నాను, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఇటు సైడ్ కూడా పోలీస్ కానిస్టేబుల్లో ఇప్పుడు నా దగ్గర 2 కేసులు ఉన్నాయి. కేసు ఖతమైపోయినా కూడా ఆ ఎన్ఓసి సవిగాయం వరకు టైం అయిపోయింది. జాబ్స్ కానిస్టేబుల్లో సెలెక్ట్ అయ్యి కూడా కేసు కొట్టేసిన తర్వాత కూడా కానీ ఎన్ఓసి ఇవ్వడంతో ఆ కట్ ఆఫ్ డేట్ ఖతమైంది. అపోయింది 2 పిల్లల జాబ్స్. అలాంట కాకుండా మా మీడియా సోదరులకు, అలాగే మా పోలీసు వాళ్ళకు అందరికీ చెప్తున్నా, ఇన్నోసెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ తీసేందుకు మీరు కూడా కోఆపరేట్ చేయండి. దీన్ని కొంచెం పాజిటివ్గా తీసుకొని రాయండి, నెగటివ్ కాకుండా. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు. విద్యార్థులు ఉన్నారు, కొంతమంది దుబాయ్, మస్కట్ పోవాలని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాస్పోర్ట్ ఎంక్వైరీస్ అన్నీ ఆగిపోతాయి. దాంట్లో సహకరించమని అప్పీల్ చేస్తున్నాను. ఇంకా నేను కంటిన్యూ కలెక్టర్ గారితో, ఆ డిపార్ట్మెంట్ యజమానులతో టచ్లో ఉన్నా. ఎందుకంటే కలెక్టర్ గారు రికమెండ్ చేసి పంపుతారు, కానీ ఆ డిపార్ట్మెంట్ నుంచి R&B సికి పంపించిన ఆయనకి భవానీపేట్ అండ్ అంకిరెడ్డిపల్లి అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని గ్రామాల్లో సోమారంపేట ఒక బ్రిడ్జ్, తర్వాత బంజేపల్లి, సర్దాపూర్, ఇవన్నీ కూడా మొన్న పెండింగ్లో ఉంటే శాంక్షన్ తీసుకొచ్చినాను. ఆ పనులు కూడా ఈ దసరా తర్వాత మొదలు పెడతాను. దసరా తర్వాత వెరీ ఫాస్ట్గా
కొంత కాంట్రాక్టర్లకు గతంలోనే బిల్స్ రావలేదు, మేము చేస్తే మళ్ళీ బిల్ ఇస్తాం అంటే వాళ్ళకి అందరికీ గ్యారంటీ ఇస్తున్నాం. పాత బిల్లు కూడా తొందరగా ఇప్పించే ప్రయత్నం చేస్తాను. ఈ వచ్చే నెల 15 తారీఖు నుంచి పోయిన ప్రభుత్వంలో చేసిన పాపం వైకుంఠాలు కానీ, మన ఊరు మన బడి కానీ, లేకుంటే గ్రామ పంచాయత్ ఫండ్స్ కానీ అవి చేసిన వాళ్ళకు కూడా బిల్స్ ఇప్పించే ప్రయత్నం వాళ్ళకు కూడా చేస్తాను. గతంలో కూడా 185 చెక్స్ 2-3 దినాలు నా పిఏలను కూర్చోబెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ క్యాంప్లో తీసిన 3 సంవత్సరాలు లెక్క తీసి 185 చెక్స్ తయారు చేసి ఇస్తే ఇక్కడ శాసనసభ్యులు గారు నేను పంచుతా అంటే ఆయనకి పంపించేసిన మొత్తం చెక్స్. నువ్వే పంచుకోరా బాబు, మనుషులకు ఆఫత్లో ఉన్న వాళ్ళకు ఎవరు పంచితే ఏమున్నది, మా గవర్నమెంట్ అంది ఎట్లనే తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందని తెలుసు, ఎవరు పంచితే 185 చెక్స్ గొప్పగూడదన్ గారి హయాంలో రాసినవి కూడా తీసుకొచ్చి ఇచ్చిన. నాకు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కూడా నా ఇక్కడ చేసిన కాంట్రాక్టర్ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, ఆయన హయాంలో అయినా కానీ సఫర్ అవుతున్నారు. నేనైతే దసరాలో హ్యాపీగా దసరా చేసుకుందాం అనుకున్నా కానీ వీలు కాలేదు. దసరా తర్వాత మ్యాక్సిమంగా వాళ్ళను కూడా చిన్న చిన్న 5 లక్షల లోపల, 10 లక్షల లోపల, 1000 రూపాయల బిల్లులను అందరినీ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మల్లన్న సాగరు మొత్తం గజ్వేలు 3 పంటలు పండే భూములు ఎట్లా గుంజుకున్నారా? ఆ గుంజుకున్నారని ధర్నా చేసి నేను రేవంత్ రెడ్డి గారు పోతే, నేను మా జానారెడ్డి ఇద్దరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోతే 12 గంటలు మాకు జైలు లోపల పెట్టారు. పట్టి అడిగేదందుకు పోతే వాళ్ళు ధర్నా చేస్తే పోయి అడుగుతుంది. వాళ్ళకి సిగ్గుందా? ఇద్దరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్, జానారెడ్డి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అసెంబ్లీ, షబీర్ అలీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్, మా ఇద్దరిని అక్కడ గజ్వేల్ దగ్గరనే తీసుకుపోయి అరెస్ట్ చేసి 3 గంటలు తిప్పిర్రు. మళ్ళా తీసుకొచ్చి బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. మా గతి అట్లా ఉండే. వాళ్ళకి హక్కు ఉన్నదా మాట్లాడేది? ఇవాళ పేపర్లు చూసినారు, రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు, మేము హైడ్రాలో ఏ ఒక్క బీదోని ఇల్లు కొట్టాము, ఇన్ కేస్ అలాంటి అవసరం ఉన్నప్పుడు వాళ్ళను ఆల్టర్నేటివ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి కంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని చేస్తారు. కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఓన్లీ ఎక్కడ ఎఫ్టీఎల్లో, టోటల్ ఎఫ్టీఎల్లో ఉన్నాను వాళ్ళకి. అది కూడా స్కూల్స్, కాలేజెస్ అలాంటి ఉంటే ఆఫ్టర్ వెకేషన్స్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. కామారెడ్డి జిల్లా కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాణా ప్రతాప్ రాథోడ్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు నునవత్ శ్రీనివాస్ నాయక్, వినోద్ నాయక్, గణేష్ నాయక్, సీనియర్ నాయకులు బూక్య రాజు నాయక్ మరియు 4,000 ఉద్యోగుల నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాత్రమే అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఉచితంగా తక్కువ పైసలతో ప్రయాణం చేసేటటువంటి ఒక ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడమే కాక దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఇవాళ నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆర్టీసీ నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ ఆర్టీసీలో కొత్త బస్సులు, కొత్త ఉద్యోగాలు, కొత్త కండక్టర్లు, కొత్త డ్రైవర్లు, కొత్త మెకానిక్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి స్థితిని ఇవాళ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏం చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని అడ్డికి పావుషేరు అమ్ముకుందామని చూసింది. చివరికి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి జాగలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, పెట్రోల్ బంకులకు లీజుల పేరు మీద ఇచ్చుకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. అయితే ఇవాళ ఆర్టీసీని అభివృద్ధిలో తీసుకొచ్చి లాభాల్లో తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అదొక్కటే కాదు, మీకు గుర్తుపెట్టుకోండి, మొత్తం కార్పొరేషన్స్ అన్ని కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ అన్ని కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా గత ప్రభుత్వం పండబెడితే ఈ ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి వాటిని అభివృద్ధిలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇవాళ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇప్పటికే 35,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. దాదాపు 78,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇంకా నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 15 నెలల్లో ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ను డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి.
ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఉద్యోగి ఇవాళ చదువుకుంటున్నారు. ఒక 11,000 డిఎస్సి ఆల్రెడీ అయిపోయింది, త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. జనవరిలో మళ్ళీ 6,000 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఒకవైపు అభివృద్ధిలో దూసుకుపోతుంటే బదనాం చేయడమే పనిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు పెట్టుకున్నాయి. నేనంటా ఉన్నాను, బీజేపీ రైతుల కోసం ఏం చేసిందని చెప్పి ఇవాళ ధర్నా చేస్తారు మీరు ఇందిరా పార్క్ దగ్గర. ఏం ముఖం పెట్టుకొని చేస్తారు? ఈ 9 నెలల కాలంలో రైతుల కోసం ₹1 అన్నా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? వరదలు వచ్చి రాష్ట్రం సగం కొట్టుకపోతే, 4 జిల్లాలు కొట్టుకపోతే ఒక్క పైసా సాయం చేసినటువంటి పరిస్థితి ఉందా? కేంద్ర మంత్రి వచ్చి తిరిగిపోయిండు, ₹1 ఇయ్యలే. కాబట్టి ఈ షో బంద్ చేయండి. బీజేపీ ఇక్కడ ఒకటి మాట్లాడడం, ఢిల్లీలో ఒకటి మాట్లాడడం, ప్రజల్ని రెచ్చగొట్టడం, ఇదే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. అంటున్నా దొంగతనం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసుడు ఎందుకు నాకు అర్థం కాదు. నాలాలు ఆక్యుపై చేసుకున్న వాళ్ళు, చెరువులు ఆక్యుపై చేసుకున్న వాళ్ళు, ఇవాళ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్లను పేదలు తెలవక కొని ఎవరన్నా వెంచర్లు చేసినప్పుడు గత ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ తప్పుల్ని సరి చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటాయని తిట్టుడేది నాకు అర్థం కాదు. ఎవరన్నా పేదోళ్ళు దాంట్లో తెలవక కొన్నోళ్ళు అనుకో, దానికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. 12,800 కుటుంబాలను ఇప్పటికే గుర్తించింది. గతంలో తెలవక కొన్నటువంటి వాళ్ళు, మూసీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కాంపెన్సేషన్ చేస్తూ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టించినటువంటి 480 గదాల డబుల్ బెడ్రూమ్లు కాదు, 400 స్క్వేర్ ఫీట్లది. ఇవాళ దాదాపు 8 నుంచి 900 స్క్వేర్ ఫీట్లలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కోసం, గతంలో హౌసింగ్ బోర్డు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంటే బురదలేటటువంటి కార్యక్రమం దాదాపు 10-15 వేల కోట్ల రూపాయలు దానికోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నది. ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నది చచ్చినంత కాలం మూసీ నది ఉండాలా? ఆ కంపు జనాలు భరించాలా? దానికి అటు ఇటు రోడ్డు తీసి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తే ఇబ్బందా? దానివల్ల హైదరాబాద్ నగరంలో 1,15 లక్షల మంది జనాభా ఉన్నటువంటి దగ్గర అక్కడ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం తప్పవుతుందా? 1 కాదు 2 కాదు 80,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చి అభివృద్ధిని తీయడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునే కుట్రేందుకు జరుగుతుంది? చెరువులను ఆకుపై చేసుకుని వెంచర్లు వేసినటువంటి వాళ్ళ బిల్డింగ్లు కూటగొడితే కేటీఆర్ కడుపు ఎందుకు మండుతుంది? కేసీఆర్ కడుపు ఎందుకు మండుతున్నది? ఇవాళ హరీష్ రావు కడుపు ఎందుకు మంటుకుంటున్నది? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ వెంచర్లు వేయడానికి సహకరించినటువంటి వాళ్ళు. చెరువు సుఖం భూములలో పేదోడు యాసికి పంట వేసుకునేది గతంలో, కానీ చెరువు సుఖం భూములను ఆక్యుపై చేసుకుని ఇవాళ పర్మనెంట్ రిసార్ట్స్ కట్టుకున్నటువంటి వాళ్లకు వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలా? అంటే దొంగలకు సద్దులు మోసే పని మీరు చేస్తున్నారు. దొంగలను ఇవాళ పారదోలి ప్రజల కోసం ఆస్తుల్ని కాపాడేటటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ డిఫరెన్స్ ను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాలో నేను చూస్తా ఉన్నాను, ప్రజల్ని బెదిరించడం కోసం అక్కడక్కడ జరిగినటువంటి విధ్వంసాలు, తప్పులు చేసినటువంటి వాళ్లను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది అడ్డం పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నాన్ని ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనం కోసం ఇవాళ కేటీఆర్, కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ పార్టీ రెండు కూడా వాటికి అండగా నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి వరకు కల్టివేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఎస్సీ ఎస్టీలకైతేనేమో 10 సంవత్సరాలు కల్టివేషన్ లో ఉన్నటువంటి వాళ్లకు అది 10 ఎకరాల వరకు. అదేవిధంగా ఎస్సీలు, బీసీలు, నాన్ ట్రైబల్స్ అయితే, నాన్ ఏజెన్సీ ఏరియాలోనైతే 3 తరాలుగా కల్టివేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి హక్కులను కల్పించడం కోసం ఫారెస్ట్ రైట్ యాక్ట్ ను తీసుకొచ్చాం. అది ఇంప్లిమెంట్ గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3,16,000 ఎకరాలకు మేము పట్టాలు ఇచ్చినాం. గత ప్రభుత్వం 4,05,000 ఎకరాలు ఇస్తున్నామని చెప్పి కాయిదాలు కూడా ఇవ్వకుండా, మార్కింగ్ కూడా చేయకుండా వదిలేసిపోయింది. ఇప్పటికి కూడా చాలా దిక్కులు అన్యాక్రాంతమై ఫారెస్ట్ అధికారులు దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా రిస్టోర్ చేసి ఆ గిరిజనులకు, ట్రైబల్స్ కు, నాన్ ట్రైబల్స్, మీ నిజామాబాద్ జిల్లాలో 5th షెడ్యూల్ ఏరియా లేదు కాబట్టి నాన్ ట్రైబ్స్ కూడా సంబంధించి 3 తరాలుగా ఉన్నటువంటి వాళ్లకు, ఫారెస్ట్ భూములు దున్నుకుంటున్నటువంటి వాళ్లకు హక్కు పత్రాలను కల్పించడం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 18,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 8 నెలల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత డబ్బును వెచ్చించడం సాధ్యం కాదు. కానీ మిగతా అన్నిటిని బంద్ చేయించి రేవంత్ రెడ్డి గారు 18,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రతిపక్ష పార్టీ రైతులను అసంతృప్తి రెచ్చగొట్టడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి స్థితి ఉంది. 18,000 కోట్లు రైతులకు డైరెక్ట్ గా వెళ్ళినటువంటి పరిస్థితి.
ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోని దాదాపు 4 లక్షల మంది రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు చేస్తా ఉన్నారు. అయితే ఏ రైతులకు రుణాలు మాఫీ అయినాయో వాళ్లకు సంబంధించినటువంటి పత్రాలను బ్యాంక్ అధికారులు ఆ రైతులకు అందజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. అది అందజేయకపోవడం వల్ల రైతులకు రుణమాఫీ అయిన తర్వాత కూడా బెనిఫిట్ పొందినం అనేటటువంటి భావన వాళ్ళకు రావట్లేదు. అది రావాలంటే ఖచ్చితంగా రుణమాఫీ అయినటువంటి వాళ్ళందరూ కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్లి మీ పాస్ పుస్తకాలు తెచ్చుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2 లక్షలకు పైగా అప్పున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ఒక క్లారిటీతోని ప్రభుత్వం దానికి సంబంధించి రుణాన్ని కూడా మాఫీ చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నది. అయితే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ బ్యాంకర్స్ కొందరు ఒప్పుకోనటువంటి పరిస్థితి వల్ల కొంత లేట్ అవుతున్నది. బ్యాంకర్ 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు గనక ఆ డబ్బు కడితే మేము మీరిచ్చిన రుణ 2 లక్షలను కలిపి అది మాఫీ చేసి వాళ్ళకి పత్రాలు అందిస్తాం అనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దాని మీద ఆలోచిస్తా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఆలోచిస్తా ఉన్నారు. ఒకవేళ అదే పరిస్థితి ఉంటే నేరుగా 2 లక్షల రూపాయలు రైతుల ద్వారా వాళ్ళ అకౌంట్ లో కట్టించి చేసేటటువంటి విధానాన్ని కూడా తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం బాధ్యతగా తీసుకున్నాం. ఇప్పటికే దాదాపు 95 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేశారు. 3,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గమనించండి, మీరు ఆర్టీసీ ఉంటదా మూతపడుతుందా అనేటటువంటి స్థాయి ఉండేది. బంతి పుతోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే, ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే. గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల. పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల. పట్టు చీరల్లా అక్క తెల్లల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల లలిత దర్వయ్యరే ఓ నిర్మల లలిత దర్వేయరే ఓ నిర్మల. చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల. గంగ మురిసేనే బతుకమ్మ పూల తీరతో ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల. వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు, పసిడి వన్నెల పల్లెకు. తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు, ముగ్గుల్ల వాకిళ్లకు. తంగేడు గుమ్మడి గునుగు చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి, మా చేతుల్లో నిండిన జాబిల్లికి. పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి. మా బతుకు వెలిగించేటి బతుకమ్మకి. వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు, పసిడి వన్నెల పల్లెకు. గునుగు పూలుగోయంగా గువ్వాలాలిరాయే గునుగు పూలుగోయంగా గువ్వాలాలినాయే గునుగు పూలుగోయంగా. బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా. తంగేడు పూలతోని
పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని తంగేడు పూలతోని తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని ఏలో, ఏలో. ఏలో, ఏలో. హొయ్యారే, 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 హొయ్యారే. చుక్కలాలో ఓ చుక్కలాలో చూసి మురవండే బతుకమ్మని చూసి మురవండే బతుకమ్మని నేరియాలో అల్లా నేరెల్లో కొలువరారండే గౌరమ్మని కొలువరారండే గౌరమ్మని అమ్మలాలో ఓ అమ్మలాలో పంచి పెట్టండే సద్దులని ఆ ముగ్గురమ్మల ఏకం చెయ్యరే గంగా గౌరీ బతుకమ్మని గంగా గౌరీ బతుకమ్మని వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు గల్లు గల్లు కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ గంగా దాటిపోకమ్మో గంగీ తాలి కమలమ్మ గంగా దాటిపోకమ్మో గంగీ తాలి కమలమ్మ చేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ చేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ షిప్పి మరిషిపోకమ్మో తప్పు మంటుగా అర్జీదారుల సమస్య పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వీకరించి వాటిపై సంబంధిత అధికారులు పరిశీలించి చర్య తీసుకునే విధంగా సూచించారు. ప్రజల సమస్యలపై అధికారులు స్పందించి అర్జీదారునికి సమస్యపై సమాధానం అందజేయాలని సూచించారు. ఈ ప్రజావాణిలో 74 దరఖాస్తులు రావడం జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈఓ చందర్ నాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 78,100 వెండి 940 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.